ఆపరేషన్ ధూల్పేట్ ఫుల్ స్వింగ్ లో సాగుతోంది. హైదరాబాద్ ని గంజాయి ఫ్రీ సిటీగా మార్చేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, తెలంగాణ నార్కోటిక్ పోలీసులు చేస్తున్న జాయింట్ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? నగరంలో కలుపు మొక్కల్లా పెరిగిపోయిన గంజాయి ముఠాలను ఏరి పారేస్తున్నారా? మరో 10 రోజుల్లో ఆపరేషన్ క్లోజ్ కాబోతున్న నేపథ్యంలో గంజాయి మాఫియాకి ఎంతవరకు చెక్ పడింది? ఆపరేషన్ ధూల్పేట్ గంజాయి ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని గంజాయి విముక్త నగరంగా మార్చేందుకు అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఇటు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా నడుం బిగించారు. వాళ్ళు చేపట్టిన ఆపరేషన్ ధూల్పేట్ సత్ఫలితాలనిస్తోంది. గంజాయికి అడ్డాగా మారిన ధూల్పేట్ ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చడానికి అధికారులు వరుస దాడులు జరుపుతున్నారు. దీంతో గంజాయి ముఠాలు హడలెత్తిపోతున్నాయి. ఆపరేషన్ ధూల్పేట్ ముగియడానికి మరో 10 రోజుల టైం ఉన్నా అంతకుముందే అక్కడి నుంచి పెట్టే బేడా సర్దుకుని పారిపోతున్నాయి గంజాయి మాఫియా గ్యాంగ్స్. హైదరాబాద్ లో గంజాయి మాఫియా అడ్డా ధూల్పేట్. దాని అడ్డాగానే నగరమంతటా గంజాయి అమ్మకాలు జరుగుతుంటాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. పోలీసులు సీరియస్ యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగడంతో గంజాయి సరఫరాదారులు ధూల్పేట్ వదిలి పారిపోతున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ధూల్పేట్ కు వెళ్లి మరీ అక్కడ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. అయితే ధూల్పేట్ కేంద్రంగా స్థానికుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా గంజాయి అమ్ముతున్నట్టు ఎక్సైజ్ పోలీసుల విచారణలో బయటపడింది. ఆగస్టు 1వ తేదీన మొదలుపెట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ ఈ నెలాఖరు దాకా సాగుతోంది. ధూల్పేట్ లో గంజాయి ముఠాల డేటా మొత్తం సేకరించిన తర్వాతే దాడులు మొదలుపెట్టారు అధికారులు. ఇదే క్రమంలో గత 20 రోజుల్లో 29 కేసులు నమోదు చేసి 98.6 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో 106 మంది గంజాయి దందాలో పాల్గొంటున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో 63 మందిని అరెస్ట్ చేయగా 53 మంది పరారీలో ఉన్నారు. వాళ్లను అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. నిత్యం ఇదే దందాలో మునిగి తేలుతున్న 28 మందిని బైండ్ ఓవర్ చేసి 43 మందిపై ఛార్జ్ షీట్ ను ఫైల్ చేశారు అధికారులు. ధూల్పేట్లోని గంజాయి గ్యాంగుల్లో 250 మంది వరకు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆపరేషన్ ధూల్పేట్ ప్రారంభం కాగానే వాళ్లలో సగం మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. వీళ్లు తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉండడంతో ధూల్పేట్ పై నిరంతర నిఘా పెట్టే ఎక్సైజ్ వర్గాలు ఈ నెలాఖరు కల్లా ధూల్పేట్ లో గంజాయి దందా ఖేల్ ఖతం చేయడానికి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు అధికారులు.